మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రినంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి వాక్యం అందించి ఉండగా, వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నేడుదమ్మకు ఏర్పాటు చేయండి దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి మరి 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వానికి తన ఆస్తి పంచిపెట్టెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్న దినాలలో అనేకమైన ఉపమానములు ఆయన తెలియజేశారు. వారికి అర్థమయ్యే రీతిలో మరి ఈ లోకములో మానవులుగా ఉన్న మనకి దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో, ఆ తండ్రి ప్రేమను గుర్చిన విషయాలను ప్రభువు ఎక్కువగా ఉపమాన రీతిగా తెలియజేసేవారు. ఇక్కడ 2 కుమారులు కలిగిన తండ్రి తన చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుని గురించి, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా తండ్రి యొద్దకు చేర్చబడుట అనేది ప్రభు ఇక్కడ తెలియజేసిన మాట. భక్తుడైన లూకా గారు ఈ విషయాలను పరిశుద్ధాత్మ చేత రాయిస్తూ అని అంటున్న మాట, వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. మరి తండ్రిని అడిగినట్లుగా తండ్రి తనకు రావాల్సిన ఆస్తిని మరి చిన్న కుమారుడికి ఇచ్చినప్పుడు అతడు ఆ ఆస్తిని తీసుకుని మరి దూర ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. మరి తీసుకున్న ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారము అనగా చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసై తనకు కలిగినదంతయు వ్యర్థపరుచుకుని పాడు చేసుకున్నాడు. ఆ సమయాన్ని గుర్తు చేస్తూ అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమున గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. ఎప్పుడైతే ఈ పరిస్థితి అంటే తన యొద్ద ఉన్న సమస్తము కోల్పోయిన తర్వాత ఆ దేశంలో ఏర్పడిన కరువును బట్టి అతడు చాలా దీనస్థితిలో ఉన్నాడు. దాన్ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఆ దేశంలో ఒక అంటే తాను జీవించడానికి కావలసిన మరి పరిస్థితుల కొరకు తాను వెతుకులాడుతున్నప్పుడు ఆ దేశంలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. మరి ఈ దీనస్థితిలో తను బ్రతకడం కొరకు మరి ఒకని చెంత చేరినప్పుడు ఆ యజమాని తనకున్న పందులను మేపడానికి ఈ చిన్న కుమారుని మరి పెట్టినట్లుగా అక్కడ వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. మరి చూడండి, మరి తినడానికి ఆహారం లేని పరిస్థితికి ఎంతో సమృద్ధి కలిగిన తన స్థితిని కోల్పోయి మరి తండ్రి నుండి దూరమయ్యి తన ఆస్తి అంతయు వ్యర్థపరుచుకుని
నేడు ఆహారము లేని స్థితిలో మరి పందులను మేపుచు ఆ పందులు తిను పొట్టు తినడానికి సహితము తాను సిద్ధపడిన పరిస్థితిని ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి తెలియజేసిన మాటలు. అంటే తండ్రి చిత్తాన్ని కాదని, తండ్రి ఉద్దేశాన్ని కాదని, తండ్రి ఆలోచనలు కాదని, ఒకవేళ ఈ లోకమును లోకానుసారంగా జీవించేవారుగా ఉంటున్నామేమో. ఒకవేళ అలాగుంటే ఇక్కడ ప్రభు చిత్తాన్ని కాదని విడిచి వెళ్ళిన కుమారుని పరిస్థితిని మనం చూడగలం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడికి ఆకలికి చనిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇకను మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తన తండ్రి వద్దకు వచ్చాను. చూడండి, బుద్ధి వచ్చింది, ఆస్తి వ్యయమైపోయింది, అంతా పాడు చేసుకున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్తే తన తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, ఆ పనివానిలో ఒక పనివానిగా అయినా నన్ను నా తండ్రి చేర్చుకుంటే అక్కడ ఆహారం దొరుకుతుంది, బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో మొదట పరలోకం నుండి తండ్రికి వేడుకుంటున్నాడు. పరలోకమందున్న దేవునికి, భూమి మీద ఉన్న తండ్రిని క్షమాపణ కోరుకుంటూ తను ప్రయాణమై తిరిగి తన తండ్రి యొద్దకు వస్తున్న సమయంలో, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అంటున్నాడు. అంటే తన ప్రవర్తన, ఆనాటి పరిస్థితులను తాను గుర్తు చేసుకుంటూ ఈ విధంగా మారు మనసు కలిగిన వాడై, పాపక్షమాపణ కలిగిన వాడై తన ఒప్పుకోని పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా తాడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వానిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కానేనను. ఎప్పుడైతే తండ్రి ప్రేమ తన కుమారుని మీద, తనెంత తప్పు చేసినప్పటికీ, పొరపాటు చేసినప్పటికీ, సమస్తాన్ని వేయపరిచినప్పటికీ, తండ్రి తన కుమారుని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమించిన విధానాన్ని బట్టి తండ్రి తిరిగి వచ్చి తను ముద్దు పెట్టుకుని తను చేర్చుకున్న, ఆ కౌగిలించుకున్న విధానము. అంటే పరలోకమందున్న తండ్రి మన అతిక్రమముల నుండి, మన పాపముల నుండి మనల్ని తప్పించడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నేడు మనము ఎంత ఘోర పాపులమైనప్పటికీ మన పాపములు ఆయన జ్ఞప్తికి తెచ్చుకొనక వాటి నుంచి మనల్ని విడిపింపజేసి ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము చేత మనకు విమోచన కలుగజేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. ఇక్కడ తండ్రి కూడా తన కుమారుని అటు రీతిగా ప్రేమించి చేర్చుకొని తనను ఎంతగానో ఆదరించిన వాడై ఉన్నాడు. కానీ కుమారుడైతే నా తండ్రి ఎంత పనివానిగా ఉంటే చాలు అనుకుని తలంచాడు. కానీ పరలోకపు తండ్రి క్షమించాడు, తన తండ్రి క్షమించాడు. ఎప్పుడైతే తను చేర్చుకున్నాడో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెప్పించి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరములు పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. మరి తండ్రి ప్రేమ తమ కుమారుని పట్ల, మరి పనివారితో కలిసి కుమారుడు మరలా తిరిగి జన్మించాడు అంటే తన తప్పు తాను తెలుసుకుని తిరిగి వచ్చాడు కాబట్టి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మరి తన పనివారితో కలిసి పంచుకోవడానికి తండ్రి సమస్తాన్ని సిద్ధపరిచి, మరి తండ్రి అయిన దేవుడు మరి తనను ప్రేమించిన విధానంలో మరి కుమారుని యొక్క, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి అటు రీతిగా కుమారుని ప్రేమిస్తున్న విధానము. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుట చూచి దగ్గరకు రాగా
వాయిద్యములు నాట్యములను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించనెను. మరి పెద్ద కుమారుడు పొలము నుంచి చూస్తూ ఆ ఇంటి దగ్గర జరుగుతున్న అవన్నీ చూసి ఆశ్చర్యపడి పనివారిని అడిగినప్పుడు పనివారు చెప్తున్నారు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడన్న సంతోషంలో నీ తండ్రి ఈ విధంగా సమస్తాన్ని సిద్ధపరిచారన్నప్పుడు, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లనకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకునేను. మరి పెద్ద కుమారుడు బయట నిలిచి ఉంటే మరలా తండ్రి బయటకు వచ్చి పెద్ద కుమారుని పిలిచి లోపలికి రమ్మని, అంటే తప్పు చేసిన కుమారుని క్షమించాడు. తప్పు చేయని కుమారుడు మరి తన తమ్ముని విషయంలో తండ్రి ఈ విధంగా ప్రేమించడం తను సహించలేక తను బయట నిలిచినప్పుడు మరలా పెద్ద కుమారుని కూడా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను గైకొనుట ఈనాడు మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదే. అయితే నీ ఆస్తి వేశ్యలతో తినివేసి ఈ నీ కుమారుడు రాగా వీని కొరకు క్రొవ్విన దూడను వధించిదు అని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నవన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. తన తమ్ముని యొక్క పరిస్థితిని తండ్రి తన అన్నకు తెలియజేసి, మరి ఇరువురు కుమారుల పట్ల తండ్రి ఏ విధమైతే ప్రేమ కలిగి ఉన్నాడో నేడు పరలోకమందున్న తండ్రి మన యందు అట్టి ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమామూర్తి, ఆయన దయగలవాడు, కృపగలవాడు. కాబట్టి ఇహమందు మనము ఆ తండ్రి ప్రేమను కలిగిన వారమై ఆనాడు తప్పిపోయిన కుమారుడిని తన తండ్రి ఏ విధంగా అయితే చేర్చుకున్నాడో నేడు ఒకవేళ నీవు నేను తప్పిపోయిన స్థితిలో ఉంటే నేడు పరమందున్న తండ్రి మనల్ని చేర్చుకొని మన పట్ల తన కృప చూపించి మనకు ఆయన నిత్యత్వాన్ని అనుగ్రహించునని ఉదయకాల సమయమున పరిశుద్ధ ఆత్మదేవుడు భక్తులైన లోకా ద్వారా తెలియజేయుచున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువకెడబాయిక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, తండ్రి ప్రేమను వ్యక్తపరిచి అయా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అయా అతన్ని చేర్చుకొని అతనికి సమస్తాన్ని అనుగ్రహింపజేసిన నీ గొప్ప ప్రేమను బట్టి వందనాలు. అవును నాయనా, నేడు అనేకులు ఈ లోకంలో తండ్రి ప్రేమను పొందలేక పరలోకమందున్న తండ్రి యొక్క మాటను వినక విసర్జించి లోకంలో పాపంతో జీవిస్తున్న వారే ఉన్నారు. ప్రభువాటి వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయండి. నీ వాక్యమును అనుసరించి నీ సత్యమును అనుసరించి ప్రభువా నీవు తెలియజేసిన లేఖనానుసారంగా మారు మనసు పాపక్షమాపణ కలిగి ప్రతివారు నాయన నీ యొద్దకు రాగలుగుటకు వారికి నీ కృప దయచేయండి. ఏ ఒక్కరు నశించకంతట అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ కృప యందు కొనసాగుటకు నీ కృప దయచేయండి. అయ్యా, జీవముగా నీ మాటల చేత మమ్మల్ని జీవింపచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నేడు దిన సభాతి పరిచర్యలో నీ సన్నిధానంలో చేరి నీ వాక్యము చేత నీ ఆత్మ చేత స్థిరపరచబడి బలపరచబడి నీ కృప యందు కొనసాగుటకు అట్టి కృప దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాడిన నాడు మాకు దయచేయము, వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలో ఏకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.